పుణ్య ఫలితాలు ఉంటే కానీ దైవ దర్శనం జరగది, ఆ దైవం వచ్చి మనతో మాట్లాడది. అంటే అప్పటి నుంచి అమ్మవారు చెప్పింది అమ్మవారు చూపిస్తుందని అంటున్నారుగా, అమ్మవారు ఎవరితోటి మాట్లాడుతుంది? ఇక్కడ ఎవరో పండితులు పురోహితులు పెట్టిన ముహూర్తాలు కావు, ప్రతిదీ మా అమ్మవారు చెప్పిన ముహూర్తం మాత్రమే మేము ఇక్కడ చేయడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు మాత్రం ఎవరితో మాట్లాడది, ఎవరితో చెప్పది. ఒకవేళ వాళ్ళ భక్తిని మెచ్చి ఆమె ఏదన్నా మాకు వాక్కు రూపంలో చెప్పడం జరుగుతుంది. గుడి కట్టక ముందుకు చాలా ప్లేసెస్కి వెళ్ళాం మేము. అంటే అమ్మవారే చెప్పింది, అమ్మవారే చెప్పింది ఎవ్రీథింగ్. కార్యం తన నోటి నుంచి నాకు వినబడడం, నేను ఆ కార్యం ఇంప్లిమెంట్ చేయడం, మళ్ళీ రావడం. అమ్మవారు మళ్ళీ సీరియస్ అయింది, ఏమైంది ఇంకా మీరు బయలుదేరలేదు అని చెప్పి. ఇంకల్లా చూసుకున్నాము, మాకు అది అక్కడ అయ్యేటట్లు కనపడతలేదు. మాకు అమ్మవారు మళ్ళీ ఈవినింగ్ క్లియర్ చెప్పింది, ఒక్క ప్లేస్ ఉంది, మీరు రేపు సాయంత్రం కల్లా అక్కడ రీచ్ అయితే. మా ఇద్దరికి కూడా మనకి తెలియకుండా ఏమైనా చేస్తున్నామా, ఏమవుతుంది మన లైఫ్లో, నిజంగానే మనం ఏమైనా ట్రాన్స్లోకి పోయినామా? అది ఏదో పెద్ద సందర్భం, అంటే పెద్ద ముప్పు ముంచుకొని వస్తేనే అమ్మ ఒక పదజాలం మన చెవులో వదిలి వెళ్ళిపోతుంది. అమ్మవారికి ఏం పని లేదంట, ఏం పని లేక ఈమె దగ్గరికే వచ్చి రా నాకు పీరియడ్స్లో పూజ చెయ్యి అది అమ్మనే సవాల్ చేసినావు కదా. నేను 4 సంవత్సరాల నుంచి ఆ శక్తితో నడుస్తున్నా, నువ్వు నిజంగా అమ్మ దేవుడికి సేవ చేసుకుంటున్నావు కదా, ఇక్కడికి వచ్చి ఈ శక్తి ముందు నిలబడి, అమ్మవారి ముందు నిలబడి నువ్వు ఏవైతే అమ్మవారి గురించి మాట్లాడినావో ఆమెని ప్రశ్నించు. పూర్వకాలంలో యుద్ధం జరుగుతుండగా, మహాఘోరమైన యుద్ధం జరుగుతుండగా ఆకాశ వాణి అని వస్తుంది, ఆకాశవాణి ఆకాశ ధ్వనులు అని వస్తాయి. అలా ఏదో ఒక మాట మన చెవులో అలా చెప్పేళ్తే తప్ప పక్క కూర్చొని మీటింగ్ పెట్టడము, పక్క కూర్చొని ఎవరామే మీటింగ్ పెట్టడానికి. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. సో ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము మాకు అమ్మవారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆది దంపతుల పట్ల మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాము, అసలు వాళ్ళని ఎట్లా చూస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాలు నేను ఇక్కడ పబ్లిక్కి చెప్తూ ఉంటాం, భక్తులకు అందరికీ చెప్తూ ఉంటాం. వాళ్ళు కూడా నిజమే కదా ఇవన్నీ మనం తప్పులు చేస్తున్నాం వాళ్ళలో అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది చాలామందికి ఇక్కడ. ఓకే, అంటే ముఖ్యంగా ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ లేదు టెంపుల్, ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. సో అంటే ఇట్లాంటి టెంపుల్ లేదని కాదు, మన తిరుచెన్గూడలో తమిళనాడులో ఉంది, కానీ అది నిరూపము. అంటే అక్కడ ఇట్లా రూపం ఉండదు వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి ఎవరికైనా చూడాలనిపిస్తే మాత్రం అక్కడికి వెళ్ళి చూడాలి, అర్ధనాదేశ్వరుల తత్వము రూపము ఎట్లుంటది అని. మాకు కూడా తెలియదు అంతకుముందు. మానవుల జన్మ సరిపోదు దైవత్వాన్ని చూడనీకి. 96 కోట్ల దేవతలు సైతం కూడా సిరుసొంచి ఉంటారు అమ్మవారి ముందు, అయ్యగారి ముందు, శివుని ముందు. అంటే ఎన్నో కోట్ల జన్మ పుణ్యం ఉంటే గాని. అంటే మాకు డౌట్ వచ్చింది, మేము ఈ కార్యం మేము చేయాలంటే ఎందుకు చేయాలమ్మా, మరి అట్లా ఎప్పుడు లింగం రూపంలోనే చూసినాం మేము, అమ్మవారిని ఎక్కడ పెట్టి చూడలేదు ఇట్లా. అంటే మీకు ఒక దగ్గర నేను పంపిస్తా, మీరు పోయిరండి అని చెప్పి కుంభకోణం అనే ప్లేస్, తమిళనాడులో కుంభకోణం అనే ప్లేస్లో నవగ్రహాల గుళ్ళు ఉంటాయి. ఒక్కటే ప్లేస్లో ఉంటాయి నవగ్రహాల గుళ్ళు, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి, కానీ అక్కడే ఉంటాయి. ఒక 100 కిలోమీటర్ రేడియస్ లో అక్కడక్కడ ఉంటది. అక్కడ ప్రతి చోట సతీ సమేతంగానే ఉన్నారు వాళ్ళు. నవగ్రహాలు కూడా మనం నిత్యం పూజించే నవగ్రహాలు కూడా సతీ సమేతంగానే ఉన్నారు. కానీ శివయ్య మాత్రము ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడైనా ఉన్నది అండి. అది కాదు, అక్కడ నవగ్రహాల గుళ్ళు ఉన్నాయి. నవగ్రహాల గుడి ఏమో అక్కడ ఉన్నది, పక్కకే మళ్ళీ పక్కకే శివాలయం ఉంటది, మళ్ళా పక్కకి అమ్మవారి గుడి వేరువేరుగా ఉంటారు. సో వీళ్ళు ఆదేశించే నవగ్రహాలనేమో ఒకతాన పెట్టి పూజ చేస్తున్నారు, వీళ్ళని మాత్రం సతీ సమేతంగా ఎక్కడ కలిపి పూజించాం. అందుకే యోగులు, సిద్ధులు, గురువులు కూడా అమ్మ మాట్లాడది. కాబట్టి ఆ ప్రకారంగా వీళ్ళేమి యోగుల, సిద్ధుల, పోని 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నంత అనుభవం నాదేమన్నా ఇప్పుడు ఊగుతున్నోళ్ళకు ఉన్నదా అంటే, నా అంత అనుభవం రావాలంటే వీళ్ళు ఒక 30 ఏండ్లు ఊగాల్సిందే. కాబట్టి ఏదో 5 నెలల్లో 6 నెలల సంవత్సరంలో ఊగి అమ్మవారు నా పక్కకే వండుకుంటుంది, అమ్మవారు నాకు జడలేస్తుంది, అమ్మవారితో నాతో మాట్లాడుతుంది, నాకు స్నానం ఆమెనే చేపిస్తుంది అంటే, నువ్వు సాక్షాత్తు జగన్మాత వచ్చి నీకు స్నానం చేయించడము, నీకు ఆమె ఏమైతే తింటుందో, అసలు అమ్మవారు ఎందుకు తింటుంది, ఏం తింటుంది అమ్మవారు?
ఏం తినదే ఆమె జగన్మాత. ఆమెనే అన్ని ఇస్తా ఉంటే మనం తింటా ఉన్నాం. అమ్మవారు ఎవరితోటి మాట్లాడుతుంది? మాకు వాక్కు రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఏదో శిగం వచ్చి ఏదో అయిపోయి కాదు, జస్ట్ ఒక అన్కాన్షియస్నెస్లో ఉండి అదొక వాయిస్ లెక్కలో వినిపించడం జరుగుతుంది. ఎవరికి వినిపిస్తుంది? తను చెప్తుంది, నాకు వినపడుతుంది. మీరు చెప్తారు అక్కడ. ఓకే. సో విషయం ఏంటంటే ఆమె చెప్పేది ఓన్లీ ఈ కార్యం కొరకు మాత్రమే చెప్తుంది. మళ్ళీ నా జీవితం గురించి, మా కుటుంబం గురించి ఇవన్నీ బయట ఏదో చెప్తుంటారు కదా, శిగమూగి కూర్చొని అమ్మవారు చెప్తా, అట్లా చెప్పదు. ఈ దోషాలు, ఆ పరిహారాలు ఇవాళ వరకు మేము ఒక్కటి కూడా అట్లాంటివి చేయలేదు. అండ్ ఇక్కడ అమ్మవారు ఏ రోజు కూడా మమ్మల్ని నాకు ఈ ఉత్సవం చెయ్యండి, నా కోసం ఇది చెయ్యండి అని మాకు ఏ రోజు చెప్పలేదు. సో ఈ కార్యం గురించి మమ్మల్ని చాలా ప్లేసెస్కి పంపించింది. సో ఉట్టినే గుడ్డికి ఇట్లా కట్టేయలేదు. నేను సైంటిఫిక్ రీజన్స్ లేని మేము కట్టం. మాకు అసలు మేము మూఢనమ్మకాలతోటి పోయేటోళ్ళం అయితే కాదు. ఈ జనరేషన్ పిల్లలమే, అందరిలాంటి వాళ్ళం మేము కూడా. సైంటిఫిక్గా మాకు కనెక్షన్ లేకపోతే మేము చేయం. 96 కోట్ల దేవతలకు అధిపతి, బ్రహ్మాండ సృష్టికి అధిపతి, 14 భువనాలకు అధిపతి, శంకరునికి అధిపతురాలు, 3 అమ్మలను కన్న మూలపుటమ్మ, 3 అయ్యలను కన్న ఆదిశక్తి. ఆమె వచ్చి ఈ రూపాయి మందం కూడా పనికిరానోళ్ళు, నెత్తి మీద రూపాయి పెడితే ఎవరు అంగట్ల కొననోళ్ళు వీళ్ళ ఆ మాట మనకు చెప్పేది. కాబట్టి అన్ని పచ్చి అబద్ధాలు. సో మాకు అమ్మవారు కొన్ని ప్లేసెస్కి పంపించి, ఈ గుడి కట్టక ముందుకు చాలా ప్లేసెస్కి వెళ్ళినాం మేము. హిమాలయస్కి వెళ్ళినాం. అంటే అమ్మవారు చెప్పింది? అమ్మవారు చెప్పింది. ఆ చెప్పిన ప్లేస్కి పోతే అసలు మనం ఎప్పుడు కూడా ఆ ప్లేస్కి పోయినట్టు ఉండదు. పోయి వచ్చిన తర్వాత మాకు ప్లేస్ కూడా గుర్తులేదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సో ఒక కార్యం కోసం అక్కడికి మాకు పంపినప్పుడు ఒక ప్లేస్కు మమ్మల్ని చేసుకున్నాము. కార్యమంతా పూజ, అమ్మవారు చెప్పిన జరిగిన పూజ, అక్కడ కూడా శివలింగానికి పూజ చేసినాం మేము. చేసినాము, హోమం చేసినాం, అంతా జరిగింది. జరిగిన తర్వాత మమ్మల్ని చాలాసేపటి నుంచి ఒక మనిషి గమనిస్తూ ఉన్నాడు. సో మేమేమనుకున్నామంటే దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అంటే మమ్మల్ని చూస్తున్నాడు, బ్యాగ్ చూస్తున్నాడు, బంగారం ఉంది, అదేమన్నా దొంగనా ఏమా అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఎటు పోతే అట్టే వస్తున్నాడు మా అమ్మటి. ఇక అంతా అయిపోయి లేచి వచ్చేస్తున్నాం. మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి పట్టుకొని ఆయన రూమ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా అంటే ఇక్కడ ఏం చూసిండ్రు మీరు అని అడిగిండ్రు. వాళ్ళు చూపించిండ్రు, అన్ని చూసినాము అని చెప్పని అన్నాం అనమాట. అన్న తర్వాత మీరు చూసింది వేరు, చూడాల్సింది వేరు అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి చూపించిండు. అక్కడ ఒక పంచతీర్థాలు ఇట్లా నది ఇట్లా వాటర్ పారుతున్నాయి అనమాట, పంచతీర్థం అంటారు అది. సో అక్కడ అమ్మవారు శవం పైన ఈ బొటన వేలుతోటి తపస్సు చేస్తుంది అమ్మవారు, శివయ్య కోసం అని చెప్పి. అది చూసిన తర్వాత అక్కడ లింగము, యాక్చువల్గా లింగం పగిలిపోయి లోపల అర్ధనాదేశ్వరుల రూపం ఉంది. మేము అది చూడలేదు, మేము వెళ్ళినాము, అందరు కూడా చూస్తున్నారు. అతను తీసుకొని వెళ్ళి ఇట్లా లోపలికి చేయబెట్టించిండు. ఒకసారి చూడండి చేయబెట్టి ఏం కనిపిస్తుంది అని. లింగం పగిలిపోయి ఉంది మొత్తం. అది లోపల చూస్తే అర్ధనాదేశ్వరులు ఉన్నారు, ఒకవైపు అమ్మవారు, ఒకవైపు రూపం స్వామివారు. వాళ్ళ రూపం ఉంది ఆ లింగం లోపల. మళ్ళీ అదేమి మంచిగా చెక్కి అట్లా ఏమీ లేదనమాట, కనిపిస్తుంది క్లియర్గా. ఆ తర్వాత ఇమీడియట్లీ ఆయన మమ్మల్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళిండు అనమాట. అక్కడే కూర్చోబెట్టి అసలు ఏం చెప్పిండో ఏందో మా ఇద్దరికి ఇంకా అది లోపల అట్లా ఉండిపోయింది. అసలు అది బయటికి చెప్పలేకపోతున్నాం. సో అతను కూర్చోబెట్టి మాకు చెప్పిన విషయాలు, అసలు ఆ శివపార్వతుల గురించి అసలు మేమే షాక్ అయినాం. అండ్ మేమిద్దరం కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాం. అంటే నాకేం అర్థమైందో ఆ లోపల అట్లా మనిషి. మళ్ళీ తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఆయన మాకు మళ్ళీ కాంటాక్ట్ అవుతామంటే మనిషి కూడా లేడు అక్కడ. ఆ ప్లేస్ లో ఎవరైనా కాంటాక్ట్ చేద్దామంటే కూడా మనిషి దొరకట్లేదు. ఏం చెప్పారో అది నాకు కావాలి. అదే చెప్తున్నాం కదా మీకు. మాకు కేవలం ఆ శివపార్వతుల గురించి చెప్పడం మాత్రమే. ఈ సృష్టిలో నేను చేయాల్సిన కార్యం, మేమిద్దరం చేయాల్సిన కార్యం గురించి చెప్పాడు. అదే ఏం చెప్పిండు అది చెప్పలేదు. చెప్తుంది అదే. మేము ఎక్స్ప్రెస్ చేయలేంది అంటే మాటలు ఇక్కడ ఉంది, బయటికి రావట్లేదు. మా ఇద్దరికి ఎప్పుడో క్వశ్చన్, తనని నేను ఎప్పుడు అడుగుతుంటాను, నిజం చెప్పు నువ్వు, నీకు ఆ రోజు ఏం అర్థమయ్యింది అని చెప్పి. అసలు ఏమో తెలియదు, కానీ నేనేదో ఒక కారణానికి పుట్టిన అక్కడ తను చేసింది సరిపోయింది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది మా ఇద్దరికే తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు మేము ఎవరికి చెప్పలేదు, మా ఇద్దరికే తెలుసు. అంటే ఇప్పుడు అంటే ఈ కెమెరా ఉందని కాదు, లైఫ్లో ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు మేము. అది అక్కడ నుంచి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత
మాకు అప్పటికే ఈ విగ్రహ ప్రతిష్ట చేసినాం, చిన్న అమ్మవారి ప్రతిష్ట అయింది. కానీ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము గుడి కట్టాలనే అనుకోలేదు అసలు. చిన్నగా ఏదో విగ్రహ ప్రతిష్ట చేసి వదిలేద్దాము అని అనుకున్నాము. అట్లా అమ్మవారిని గాలికి వదిలేయద్దు కదా అని చెప్పి మేము మామూలుగా ఒక రూమ్ లెక్కలో కట్టిద్దామని అనుకున్నాం. ఆ రూమ్ కాస్త మాకు తెలియకుండా ఇంత పెద్ద గుడి అయిపోయింది. సో ఇక్కడ ఆ తర్వాత అమ్మవారు మాకు ఒక శ్రీచక్రం ప్రతిష్ట చేయమని చెప్పింది ఈ గుడిలో. ఇక్కడ చేసిన తర్వాత 2021లోనే జూలై 14 ఆగస్టు కాదు, అమ్మవారు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మీ పైకి రావడం అంటే మీరు జస్ట్ వాయిస్ వినిపిస్తుంది మనకు అంతే. పైకి రావడం అనేది ఏమీ లేదు. నాకు ముందు నుంచే కూడా ఒక 2019 నుంచి కూడా తను ఎక్కడ చూడని ఒక విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టుగా, అంటే ఏదో అక్కడ ఏమీ లేవు, చుట్టుపక్కల గుడి లేదు, నేను తనకి ఎప్పుడు చెప్తూ ఉన్నాను అనమాట. అది నా ఇల్యూజినేషనా లేకపోతే ఏందో నాకు అర్థమైతలేదు, కానీ ఇంతవరకు ఎప్పుడు ఆ దేవుడిని చూడలేదు మనము, నువ్వు అభిషేకం చేస్తున్నావు అది ఇది నేను తనకు చెప్తూ ఉన్నాను అనమాట. అది మేము మర్చిపోయినాం కూడా, మర్చిపోయి ఆల్ ఆఫ్ సడన్గా మా లైఫ్లోకి ఈ కార్యం రావడం జరిగింది. ఈ అమ్మవారి ప్రతిష్ట చేయమని చెప్పింది అనమాట. సో మేమేమనుకున్నామంటే ఇక్కడ పొలాలలో అమ్మవారు ఉండే కదా, ప్లేస్ ఉన్నది అమ్మవారిది, అది గుడి కట్టమంటుందేమో అనుకుని ఆ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. జాగా కొంచెం వెనక తీసుకొని కడదాం, అక్కడే పెట్టాలి యాక్చువల్లీ కింద, కానీ కొంచెం ప్లేస్ వెనక తీసుకొని పెడదాం అనేది అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ ఒక శ్రీచక్ర ప్రతిష్ట చేయడం జరిగింది. అక్కడ నుంచి మాకు అమ్మవారు రావడం